సో హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే 2 days అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా జాలీగా గడిపాను. 2 days జస్ట్ వర్క్ చేసుకోవడం, తినడం, కూర్చోవడమే. పిల్లల్ని అమ్మాయి చూసుకుంటుంది అనమాట. సో నేనైతే జస్ట్ తినడం, కూర్చోవడం, రెస్ట్ తీసుకుంటాను అనమాట. సో జెంట్స్ గార్డులు నా కోసం అయితే అమ్మ కొన్ని ఉంచిందనమాట. కొన్ని తోటలు అక్కడక్కడ వేసారు తినడానికని. దోశ, ఇడ్లీ చేశారు. టిఫిన్కి అయితే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా గడిచిపోయింది. అమ్మ నాన్ స్టాప్గా ఏ ఒకటి ఐటమ్స్ చేస్తూనే ఉండిద్ది మేము వెళ్ళామంటే. ఇక్కడ సగ్గుబియ్యంతో బెల్లం పాయసం చేసిందనమాట. అమ్మమ్మ కూడా వచ్చింది. నేను వచ్చిన ప్రతిసారి వస్తుంది అమ్మమ్మ నన్ను చూడడానికి. సో వెళ్ళినమ్మట ఏంటి ఇలా చిక్కిపోయారు అది ఇది అంటారు కదా పేరెంట్స్. సో యాజ్ టీస్ మా మమ్మీ వాళ్ళు కూడా. సో అక్కడికి వెళ్ళినమ్మటే ఇంకా రెస్ట్ అయితే తీసుకుంటాను. బాబుకి తినిపిస్తుంది. సో ఈ ప్రపంచంలో ఎవరైనా మనకి మంచి చెప్తున్నారంటే అది పేరెంట్స్ అండి. ఆ తర్వాత ఎవరైనా. మా పేరెంట్స్ అయితే మమ్మల్ని చాలా కష్టపడి చదివించి స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారండి. సో మనకి ఏదైనా మంచి చేస్తున్నారంటే మన పేరెంట్సే, ఆ తర్వాత ఎవరైనా కానీ. సో నేనైతే ఎప్పుడు మా అమ్మ నాన్నకి రుణపడి ఉంటాను. ఇక్కడ అమ్మమ్మ కూడా వచ్చింది. నాకు అమ్మ నాన్న ఎంత ఇంపార్టెంటో మా అమ్మమ్మ కూడా నా లైఫ్లో. సో ఇక్కడ అమ్మమ్మ అయితే వచ్చింది. వస్తూ కొన్ని పూలు అయితే తీసుకొచ్చింది. అట్లాగనే కొన్ని ఫ్రూట్స్, బేకరీ ఐటమ్స్. అంతకుముందు రోజు డాడీ కూడా మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇంకా ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. బేకరీ ఐటమ్స్, ఫ్రూట్స్ అన్నీ నాన్ స్టాప్గా అమ్మ ఇంట్లో చేస్తూనే ఉండిద్ది. సో ఇక్కడైతే అమ్మమ్మ వచ్చింది. వస్తూ చింతకాయ పచ్చడి తీసుకొచ్చింది. అది మళ్ళీ టమోటా వేసి దంచుతున్నారు. అమ్మమ్మ చాలా స్ట్రాంగ్గా పనులు చేస్తారండి. నేనైతే అసలు చేయలేను వాళ్ళంత ఓపికగా. వాళ్ళైతే చాలా స్ట్రాంగ్. సో గోరింటాకు కూడా పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా పండుతుంది. సో కొన్ని ఐటమ్స్ అయితే అమ్మ మళ్ళీ నాకు ప్యాక్ చేసింది హైదరాబాద్కి. తోటలో పండినవన్నీ చాలా, అంతే కదా అమ్మ ప్రేమ. ఏమైనా కానీ అన్నీ వద్దన్నా కానీ అన్నీ పెడుతూనే ఉండిద్ది. సో నెయ్యి, మిర్చి, వంకాయ, టమోటా, కొన్ని పికిల్స్, మళ్ళీ బస్లోకి డిన్నర్ కూడా ప్యాక్ చేసింది. ఎర్లీగా బుక్ చేసుకున్నామని చెప్పేసి ఇంకా డాడీ అయితే బస్ ఎక్కించాడు. సో ఇదండి, నేను ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒక 2 days మాత్రం అదే ఫీల్డ్లో ఉంటాను మిస్ అయినట్లుగా. సో అంతే ఈ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.